భర్తీ చేయాలి, గ్రంథాలయ వ్యవస్థను భర్తీ చేయాలి, జూనియర్ డిగ్రీ కళాశాలలో లైబ్రరీ పోస్టులను. విజయవాడ వేదికగా అయితే గ్రంథాలయాలకు సంబంధించి పలు డిమాండ్లతో DYFI ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభ్యర్థులంతా ఆందోళన చేపట్టారు. వారి ప్రధాన డిమాండ్లు ఏంటి అనేది వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా గ్రంథాలయాల్లో ఉన్న పోస్టుల్ని భర్తీ చేయాలని కోరుతూ ఈరోజు విజయవాడ ధర్నా చౌక్లో ధర్నా జరుగుతుంది. ఈ ధర్నాకి DYFI తరఫున అలాగే మా PDF MLCల బృందం తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. గ్రంథాలయాల్లో పోస్టులు భర్తీ చేసి అనేక ఏళ్ళు గడిచిపోయినాయి. ఇవాళ జిల్లా గ్రంథాలయాలు, శాఖా గ్రంథాలయాల్లో వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాళ్ళంతా కూడా రిటైర్ అయిపోయారు. అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలో శాంక్షన్డ్ పోస్టులు, వందలాది శాంక్షన్డ్ పోస్టులు ఉన్నాయి. ఆ పోస్టుల్లో పనిచేసే వాళ్ళంతా రిటైర్ అయిపోయారు. ఆ పోస్టులను భర్తీ చేయలేదు. ఆ ఫైల్ గవర్నమెంట్ దగ్గర పెండింగ్లో ఉంది. అలాగే ఇవాళ హై స్కూళ్ళలో కూడా పెద్ద హై స్కూల్స్ ఉన్నాయి. దాదాపు 400-500 పైన స్ట్రెంగ్త్ ఉండేటటువంటి హై స్కూల్స్ రాష్ట్రంలో 6-7 వేల హై స్కూళ్ళు ఉన్నాయి. ఆ హై స్కూళ్ళు అన్నింటిలో కూడా గ్రంథాలయాలు ఏర్పాటు చేసి ఆ ఉద్యోగులను కూడా భర్తీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో 2 లక్షల మందికి పైగా CLSC అంటే ఇవి గ్రంథాలయాల కోర్సులు, ఇవి BLSC, CLSC, MLSC ఈ పూర్తి చేసినటువంటి నిరుద్యోగులు 2 లక్షల మందికి పైగా ఖాళీగా ఉన్నారు. వాళ్ళు ఎంతో ఆశతో ఈ కోర్సులన్నింటినీ చేయటం అనేది జరిగింది. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేయటం లేదు. అందుకని గ్రామాల్లో కూడా ప్రతి పెద్ద గ్రామంలో కూడా డిజిటల్ లైబ్రరీ పెట్టాలి. ఆ డిజిటల్ లైబ్రరీలో గ్రంథపాలకుల్ని నియమించాలని మేము డిమాండ్ చేస్తాం. దీంతోపాటు ఈరోజు రాష్ట్ర గ్రంథాలయాల మంత్రి కూడా విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారే గ్రంథాలయాల మంత్రిగా కూడా ఉన్నారు. ఆయన చొరవ తీసుకోవాలి. ముఖ్యంగా రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్లో అఫ్జల్గంజ్లో కేంద్ర లైబ్రరీ ఉండేది, అంటే సెంట్రల్ లైబ్రరీ అనేవాడు. ఈరోజు కూడా మీరు అఫ్జల్గంజ్ వెళ్ళి చూస్తే ఏ క్షణంలో చూసినా 500-600 మంది పోటీ పరీక్షల కోసం అందులో చదువుతూ ఉన్నారు. కానీ రాష్ట్రం విడిపోయాక అలాంటి సెంట్రల్ లైబ్రరీ ఏది కూడా ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయలేదు. ఇవాళ అమరావతి, రాజధాని అమరావతిలో పెద్ద కేంద్ర గ్రంథాలయం ఏర్పాటు చేసి దానిలో సుమారు 200 మందికి పైగా లైబ్రరీ ఉద్యోగులు అవసరం అవుతారు. కేంద్ర గ్రంథాలయం కూడా నిర్మించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. DYFI లైబ్రరీ సైన్స్ JSC ఆధ్వర్యంలో లైబ్రరీ సైన్స్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పి కోరుతూ ఈరోజు శాంతియుత నిరసన కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా KS లక్ష్మణరావు గారు ఇప్పటికే మాట్లాడున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 2 లక్షల పైగా నిరుద్యోగులు ఈ కోర్సు చదివి ఉన్నారు. వీళ్ళందరికీ ఈరోజు మీరు చెబుతూ ఉన్నారు అభివృద్ధి అంటున్నారు. అభివృద్ధి అంటే తప్పనిసరిగా నాలెడ్జ్తో కూడిన అభివృద్ధి కావాలి. అందుకనే ఈరోజు లైబ్రరీలను అభివృద్ధి చేయడం ద్వారా మాత్రమే ఈరోజు మనిషికి సామాజిక విలువలు, సామాజిక బాధ్యత పెరుగుతుంది. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే దీని మీద చర్య తీసుకోవాలి. ముఖ్యంగా లోకేష్ గారు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. 2 లక్షల మంది పైగా నిరుద్యోగులు మీకోసం ఎదురు చూస్తున్నారు. తక్షణమే లైబ్రరీ పోస్టు దాదాపు 2000 పైగా ఖాళీలు ఉన్నాయి. అట్లాగే ప్రతి గ్రామంలో డిజిటల్ లైబ్రరీ తీసుకొస్తే మరో వేలల్లో ఖాళీ పోస్టులు ఉంటాయి. వాటన్నిటికీ నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి ఈరోజు శాంతియుత ఆందోళన చేస్తున్నాం. ఈ ఆందోళన ఉధృతం కాకముందే లోకేష్ గారు చొరవ తీసుకొని నోటిఫికేషన్ ముందుకు రావాలని చెప్పి, లేని పక్షంలో DYFI లైబ్రరీ సైన్స్ JSC రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. జి రామన్న, DYFI రాష్ట్ర కార్యదర్శి. నా పేరు ఉషా అండి. మేము నెల్లూరు జిల్లా నుంచి వచ్చాము ఇక్కడికి. మేము గ్రంథాలయం లైబ్రరీ సైన్స్ చదివామండి. కానీ మాకు ఇంతవరకు 2 దశాబ్దాలుగా మాకు పోస్టులు రిలీజ్ చేయలేదండి. మాకు ప్రైవేట్ సెక్టార్లో మాకు చిన్న చిన్న జీతాలతో మేము చేసుకుంటున్నామండి. దయచేసి మా పోస్టులన్నీ రిలీజ్ చేసి మాకు జాబ్స్ వచ్చేలాగా చేసి మా జీవితాలని కాపాడాలనుకుంటున్నాం సార్. లైబ్రరీ సైన్స్ మీద చాలా పోస్టులు ఉన్నాయి, అన్ని డిపార్ట్మెంట్లలో ఖాళీగా ఉన్నాయి సార్. లోకేష్ గారికి మేము విన్నవించుకునేది ఒకటే సార్, మా పోస్టులన్నీ రిలీజ్ చేసి మాకు ఉద్యోగాలు వచ్చేలాగా మాకు చేసి మా జీవితాలు మంచిగా చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. మేము ఆంధ్రప్రదేశ్ లైబ్రరీ JSC తరఫున నిరుద్యోగులం అందరం వచ్చామండి. రాష్ట్ర వ్యాప్తంగా విభజన తర్వాత 2014 నుండి ఏ లైబ్రరీ పోస్ట్ ఇవ్వలేదు. అంతకుముందు 2008లో నోటిఫికేషన్ ఇచ్చారు. మేము గత 2 లక్షల మంది CLSC, BLSC, MLSC కోర్సు చేసుకొని మేము నిరుద్యోగులుగా ఉన్నాము. ఈ కోర్సు పెట్టారు. సెస్ కూడా గ్రంథాలయ సెస్ వస్తుంది. మా సెస్ తీసుకుంటూ మా కోర్సులు పెట్టినందుకు మాకు న్యాయం చేయాలి. నోటిఫికేషన్ ఇయ్యని దానికి కోర్సులు పెట్టడం ఎందుకు, చేయడం ఎందుకండి? మేము అన్యాయం అయిపోతున్నాము. మాకు గవర్నమెంట్ తరఫున లోకేష్ గారు
గ్రంథాలయ మంత్రి కూడా లోకేష్ గారే, ఆయన డిఎస్సి రికమెండ్ చేశారు. దాంట్లో పీఈటీ పోస్టులు అన్నీ చేశారు, నాన్ టీచింగ్ పోస్టులు. మావి కూడా నాన్ టీచింగ్ పోస్టులు స్కూళ్ళల్లో, గురుకులాలలో, సాంఘిక సంక్షేమం, మిగతా వాటిలలో డిగ్రీ లెక్చరర్స్, జూనియర్ లెక్చరర్స్, తర్వాత వచ్చేసి శాఖ గ్రంథాలయాలు అన్ని ఖాళీలను భర్తీ చేయవలసిందిగా కోరుచున్నాము. రాష్ట్ర మంత్రివర్గ గారు చొరవ చూపాలని కోరుతున్నాము. వాళ్ళు అసెంబ్లీ సెషన్స్లో కూడా చెప్పారు, మేము గ్రంథాలయాల మీద ప్రత్యేక శ్రద్ధ చూపించామని. అవి కొంచెం త్వరగా మా కోసం నోటిఫికేషన్ ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాము. లేట్ అయ్యే కొద్దీ మా వయసు కూడా పెరిగిపోతుంది, మాకు ఆర్థిక ఇబ్బందులు అవుతున్నాయి, మేము చేసి ఇబ్బంది పడుతున్నాము. కొంచెం దయించి మా కోసం చేతులు జోడించి చెప్తున్నాము, మాకు నోటిఫికేషన్ ఇవ్వమని కోరుతున్నాము. అనేక ప్రభుత్వాలు మారినప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో ఖాళీగా ఉన్న లైబ్రరీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి లైబ్రరీ కోర్సు చేసిన వ్యక్తులము 2 లక్షల మంది నిరుద్యోగులము ఈరోజు లైబ్రరీ కోర్సు చేసి డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు చేసి ఈరోజు మేము రోడ్డు మీద పడ్డాము. దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న లైబ్రరీ పోస్టులు వెంటనే భర్తీ చేస్తారని చెప్పేసి మన ప్రభుత్వాన్ని విన్నవించుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ధన్యవాదాలు చేసుకుంటాను సార్. పోస్టులను ఎమ్మెల్యే భర్తీ చేయాలి. 2 లక్షల మంది ఈ పోస్టుల కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఉపాధి కల్పన లేని ఈ ఎమ్మెల్యేస్, బిఎల్ఎస్ అనే అవసరమైతే అకాడమిక్ ఇయర్ని ఆపాలని కూడా కోరుకున్నాం. ఎంతోమంది విద్యార్థులు జాయిన్ అవుతున్నారు కానీ ఉపాధి లేదు. ఎంతోమంది విద్యార్థులు చదువుకోవడానికి లైబ్రరీలు కూడా లేవు. పుస్తకాలు చదవడానికి పుస్తకాలు కూడా లైబ్రరీలు అసలు లేవు. కాబట్టి వెంటనే లైబ్రరీ పోస్టులు భర్తీ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. స్వతంత్రం రావడానికి కానీ, నేటి విద్యా వ్యవస్థను డెవలప్మెంట్ చేయడానికి కానీ గ్రంథాలయ వ్యవస్థ అనేది ప్రధాన వెన్నెముక లాంటిది. ప్రస్తుత రోజుల్లో గ్రంథాలయ వ్యవస్థ అనేది కనుమరుగు లేకుండా పోయిన పరిస్థితి కనిపిస్తుంది. విద్య ప్రాధాన్యత కానీ పెరగాలంటే గ్రంథాలయ వ్యవస్థ కూడా పునర్వికాసానికి తోడ్పడాలి. ఎంతోమంది నిరుద్యోగులము ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 లక్షల పైగా ఎంఎల్ఐసి, బిఎల్ఐసి, సిఎల్ఐసి చేసి నిరుద్యోగులుగా ఉన్నాము. అయితే మా 2 లక్షలతో పాటు మా వెనక ఉన్న ఫ్యామిలీస్ కూడా మా వైపే చూస్తున్నాయి. ప్రభుత్వం దీనిపై త్వరగా చొరవ చూపి గ్రంథాలయ వ్యవస్థలో, స్కూల్స్లో, కాలేజీలో వెంటనే నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని కోరుచున్నాను. దుప్పల తులసిరావు ఫ్రమ్ శ్రీకాకుళం. వెంకటరమణ, విజయనగరం నుంచి వచ్చాను. ఈ ధర్నాకి లైబ్రరీ చేసిన కోర్సులు ప్రతి ఒక్కరు కూడా వచ్చారు. విషయం ఏంటంటే నారా లోకేష్ గారికి మేము విన్నపించుకున్న విషయం ఏంటంటే ప్రతి స్కూల్లో, హై స్కూల్లో లైబ్రరీ పోస్ట్ భర్తీ చేయాలని చెప్పేసి కోరుచున్నాము. అదేవిధంగా ప్రతి డిజిటల్ లైబ్రరీ కూడా ఏర్పాటు చేసి ఎమ్మెల్యేసి, బిఎల్ఎస్సి చేసిన కోర్సు చేసిన వాళ్ళే నియమించాలని మా విన్నపం. మూడోది ఏంటంటే జూనియర్ కాలేజీలో లైబ్రరీను పోస్టులు వెంటనే విడుదల చేయాలండి. అదేవిధంగా డిగ్రీ కాలేజీలో డిఎల్ నియమించాలండి. అన్ని విధంగా మా అందరూ కూడా న్యాయం చేసి త్వరలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి అందులో మా పోస్టులు డిఎస్సి భర్తీ ద్వారా లైబ్రరీ పోస్టులు భర్తీ చేయాలని కోరుచున్నాం. నా పేరు వెంకటేష్ అండి. నేను శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. ప్రజెంట్ మన గవర్నమెంట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అని ఉంది. ప్రజెంట్ విద్యా వ్యవస్థలో అది సంస్కరణలు అయితే తీసుకురాలేదు. ప్రతి స్కూల్లో కానీ, కాలేజీల్లో, జూనియర్ కాలేజీలు, తర్వాత డిగ్రీ కాలేజీల్లో లైబ్రరీ ఆవశ్యకతని ప్రజలకి అవసరమైన విధంగా ప్రభుత్వం తీర్చిదిద్దాలి. అదేవిధంగా రైట్ ఇన్ఫర్మేషన్, రైట్ బుక్ అండ్ రైట్ స్టూడెంట్. అసలు లైబ్రరీ లేకపోతే ఇన్ఫర్మేషన్ అనేది ఎలా పాస్ అవుద్ది? ఒక స్టూడెంట్కి అనేది ఒక ఇన్ఫర్మేషన్ అనేది ప్రజెంట్ ప్రైమరీ స్కూల్ నుండి తర్వాత కాలేజీల వరకు లైబ్రరీ ద్వారానే ప్రొవైడ్ చేస్తున్నాం మేము. ఆ లైబ్రరీస్ని ప్రభుత్వాలు ఇప్పుడు పట్టించుకోవట్లేదు. ప్రభుత్వం ఇప్పుడు ఖాళీగా ఉన్న లైబ్రరీస్లో విద్యార్హతలు ఉన్న వాళ్ళని మాత్రమే నియమించాలని ప్రభుత్వాన్ని మేము విన్నపిస్తున్నామండి. జనార్దన్ రావు, విజయనగరం జిల్లా. సార్, కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు. యాక్చువల్గా మేము బిఎల్ఐసి, సిఎల్ఐసి, ఎంఎల్ఐసి 2 లక్షల మంది విద్యార్థులమండి ఈ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నాం. 2 లక్షల మంది. ఈ నోటిఫికేషన్ వచ్చి 22 సంవత్సరాలు అవుతుందండి. 22 సంవత్సరాల నుంచి చాలామంది 2 లక్షల మంది ఈ గ్రంథాలయాలు చూసి ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో చూసి ఒక్కొక్కరికి ఏజ్ అయిపోతుంది సార్. విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు మా ఒక్క విన్నపం వినండి. 2 లక్షల మంది సార్. మీరు చాలా యంగ్ అండ్ డైనమిక్ హీరో, లీడర్. కాబట్టి మీరే మా బాధలు అర్థం చేసుకోవాలి. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి. మీరు గ్రంథాలయాల చుట్టూరు తిరుగుతున్నారు. అక్కడ ఉన్న స్టాఫ్ మొత్తం అంతా మీరు అన్ని విధాలుగా చూస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆలోచించి తక్షణమే గ్రంథాలయ నోటిఫికేషన్ మాత్రమే వచ్చేటట్టు చూడాలి సార్. ఎందుకంటే 2 లక్షల మంది ఏజ్ అయిపోతుంది. ఈ 3 కోర్సులు చేసిన వారు ఏ పోస్టులు కూడా అర్హత సాధించరు. ఓన్లీ లైబ్రరీ సైన్స్ ఉద్యోగానికి మాత్రమే అర్హత సాధిస్తారు. కాబట్టి దయచేసి లోకేష్ గారు మీరు మాత్రం మా
లైబ్రరీ సైన్స్ నిరుద్యోగుల ఆవేదన మీరు అర్థం చేసుకుంటారని కోరుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్. మేము పార్తీపురం మన్యం జిల్లా ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి వచ్చాం. నా పేరు పోలినాయుడు అల్లు. బిఎల్ఐసి చేశాను, సిఎల్ఐసి చేశాను. సో ఎంఎల్ఐసి ఏమో ఇప్పుడు చేస్తున్నాను. గత 2 దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్లో గ్రంథాలయ నోటిఫికేషన్ అనేది తీయలేదు సార్. సో ఎంతోమంది ఎన్నో ఆశలతో ఈ గ్రంథాలయ కోర్సు చేయడం జరిగింది, సిఎల్ఐసి, బిఎల్ఐసి, ఎంఎల్ఐసి. కానీ ఈ రకరకాల నోటిఫికేషన్లు వస్తున్నాయి, కానీ ఈ గ్రంథాలయ నోటిఫికేషన్ రాకపోవడం వల్ల ఎంతోమంది ఈ చదువు కోర్సు నేర్చుకున్నా సరే వేరే ఇతర రంగాల్లో స్థిరపడడం జరిగింది. సో ఏంటంటే ప్రతి హై స్కూల్లో కూడా ఒక గ్రంథాలయం ఏర్పాటు చేయాలి. వాళ్ళకి విద్యార్థి దశ నుంచే చదువు పట్ల ఆసక్తి పెంపొందించే విధంగా మేము చక్కగా చెప్పడం జరుగుతుంది. తద్వారా ఈ గ్రంథాలయం కోర్సు చేసే వాళ్ళకి ఏంటంటే నిరుద్యోగం నుంచి ఒక ఉద్యోగంగా మారే అవకాశం కూడా కలుగుతుంది. అలాగే పబ్లిక్ లైబ్రరీస్ నుంచి నోటిఫికేషన్లు తీయాలి. నెక్స్ట్ ఏంటంటే శాఖా గ్రంథాలయాల్లో నోటిఫికేషన్లు తీయాలి. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మొన్న ఆయన మాట ఇచ్చిన విధంగానే డిఎస్సి తీశారు, ఎగ్జామ్ పెట్టారు, ఫలితాలు వెలువడ్డాయి. చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు మాకు కూడా సంతోషంగా ఉంది. ఎందుకంటే మాకు కూడా ఆయన యాత్ర చేసేటప్పుడు ఒక మాట ఇచ్చారు, మీకు కూడా మేము అధికారంలోకి రాగానే లైబ్రరీ నోటిఫికేషన్ తీస్తాము, మీరు కూడా ఆనందంగా ఉంటారు, అది నా బాధ్యత అన్నారు. సో ఈ డిఎస్సి అయితే ఎలాగైతే నోటిఫికేషన్ ఇచ్చి మాట నిలబెట్టుకున్నారో మా లైబ్రరీ నోటిఫికేషన్ కూడా ఇచ్చి మాలాంటి నిరుద్యోగుల కళ్ళల్లో ఆనందం చూస్తారని మేము కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగ జేఏసీ నాయకులు, ఆ తర్వాత మెంబర్సు 13 జిల్లాలు, ఉమ్మడి 13 జిల్లాల నుంచి దాదాపు 200 నుంచి 300 మంది ఇక్కడ గ్యాదర్ అయ్యి మేము మా సమస్యను విన్నవించుకుంటున్నాం. ఏమి అంటే కనుక 2014కు ముందు ఏదైతే మనం కలిసి ఉన్నామో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు డిగ్రీ కాలేజ్ లైబ్రరీన్స్ కావచ్చు, జూనియర్ కాలేజ్ లైబ్రరీన్స్ కావచ్చు, ఇవన్నిటినీ ఫిల్ చేయడం జరిగింది. నోటిఫికేషన్ శాశ్వత ప్రాతిపదికన ఫిల్ చేయడం జరిగింది. కానీ 2014 తర్వాత ఏ ఒక్క ప్రభుత్వం మమ్మల్ని దృష్టిలోకి తీసుకోవడం లేదు, అట్లాగని గుర్తించడం లేదు. 2014 నుంచి తెలంగాణ ప్రభుత్వం దాదాపు 1200 నుంచి 1300 వివిధ రకాల ఆర్గనైజేషన్స్లో మోడల్ స్కూల్స్ కావచ్చు, రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, మెడికల్ కాలేజెస్ కావచ్చు, డిగ్రీ కాలేజెస్, పాలిటెక్నిక్ కాలేజెస్, వీటన్నిటిలో దాదాపు 1000 నుంచి 1200 నోటిఫికేషన్స్ 1200 పోస్టులు ఫిల్ చేశారు. దయచేసి ఈ ప్రభుత్వాన్ని మేమేమి కోరుకుంటున్నామంటే 2014 తర్వాత ఏ ఒక్క ప్రభుత్వము ఒక్క నోటిఫికేషన్ ఒక్క పోస్టు మంజూరు చేసిన దాఖలాలు లేవు. ఏపీపీఎస్సీలో కావచ్చు, మోడల్ స్కూల్స్ కావచ్చు, రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, సాంఘిక సంక్షేమ పాఠశాలలు కావచ్చు, ఏ ఒక్క పాఠశాలలోనూ ఇంతవరకు ఒక్క పోస్టు కూడా ఫిల్ చేయలేదు. దయచేసి ఇకనైనా 14 నెలలు గడిచిపోయింది కూటమి ప్రభుత్వం వచ్చి, దయచేసి మమ్మల్ని గుర్తించి, లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, ఆయనకు పూర్తి అవగాహన ఉంది లైబ్రరీల పైన, లైబ్రరీలను ఎలా డెవలప్ చేయాలి, వాటికి ఎలా నిధులు కేటాయించాలి, శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలను భర్తీ చేయడం కానీ వీటన్నిటి మీద అవగాహన ఉంది. దయచేసి మీరు ఈ విషయం పైన దృష్టి పెట్టి నోటిఫికేషన్ను వీలైనంత త్వరగా మాకు వచ్చేటట్టు చేయవలసిందిగా కోరుతున్నాము. మన రాష్ట్రంలో 1982లో అప్పుడు తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి అయిన శ్రీ రామారావు గారు అప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు. అప్పటి నుంచి ఇంతవరకు పబ్లిక్ లైబ్రరీస్లో ఎలాంటి నోటిఫికేషన్ లేదు. అప్పుడు విజ్ఞాన సర్వస్వాలు అనే ప్రాతిపదికన ఆయన చాలా పోస్టులు తీసి మన గ్రామాలకి, మండలాలకి, తాలూకాల్లో మంచిగా ఏర్పాటు చేశారు లైబ్రరీస్ని. అప్పటి నుంచి నోటిఫికేషన్ లేదు ఈ డిపార్ట్మెంట్లో. ఇప్పుడు లోకేష్ గారు వచ్చాక మేము లైబ్రరీ పోస్టులను భర్తీ చేసి లైబ్రరీని డెవలప్ చేస్తామని లాస్ట్ టైం అసెంబ్లీలో అన్నారు. ఆ మాట మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. అలానే ఆయన మా పోస్టులను భర్తీ చేసి మాకు ఆనందాన్ని కలిగిస్తారని కోరుకుంటున్నాం. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో గత 20 సంవత్సరాలుగా లైబ్రరీ పోస్టులు భర్తీ చేయడం జరగడం లేదు. అందువలన ప్రజెంట్ ఇప్పుడు హై స్కూల్లో కానీ, కాలేజెస్లో కానీ, తర్వాత జేఎల్ కానీ, డిఎల్ కానీ ఏ విధమైన లైబ్రరీ పోస్టులు భర్తీ జరగడం లేదు. దయచేసి అర్జెంటుగా భర్తీ చేస్తారని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. నా పేరు పెట్ట అప్పన్న, మాది విజయనగరం జిల్లా పోస్పట్ర మండలం. చాన్నాళ్ళు కాబట్టి గ్రంథాలయం పోస్టులు తీస్తారని ఎదురు చూస్తున్నాం. ఈ పోస్టులు జిల్లా లెవెల్లో చాలా, మా విజయనగరం జిల్లాలో అయితే అసలు ఎన్ని తీస్తారో ఏం తీస్తారో తెలియట్లేదు. కనీసం మాకు ఈ పోస్టులు తీస్తే
మా బాగుంటుందనేసి మేము కోరుకుంటున్నాం సార్. పేరు పోలమ్మ సార్, నేను నెల్లూరు నుంచి వచ్చాను. గత 2 శతాబ్దాలుగా మాకు గ్రంథాలయ పోస్టులు ఒక్కటి కూడా రిలీజ్ చేయలేదు. మేమందరం సిఎల్ఐసి, బిఎల్ఐసి, ఎంఎల్ఐసి చేసి ఖాళీగా ఉన్నాము. ఏదో ప్రైవేట్ సంస్థలలో వర్క్ చేసుకుంటూ ఉన్నాము. మాకు మీరు మంచి చేస్తారనే ఉద్దేశంతోనే ఇట్లా అడగడానికి మీ ముందుకు వచ్చాము. ఒక రకంగా చెప్పాలంటే ఎడ్యుకేషన్ సంస్థకి పునాదే గ్రంథాలయము. అలాంటి దాన్ని ఎందుకు మర్చిపోతున్నారు అనేది మాకు తెలియటం లేదు. మీరైనా కొంచెం ఆలోచించి మా వంతుగా మీరు కృషి చేస్తారనే ఉద్దేశంతో మేము ముందుకు వచ్చాము. దయచేసి మా అభ్యర్థనని విన్నపించుకుంటున్నాము. మీరు కూడా మా లైఫ్ మార్చడానికి కొంచెం సహకరించాలని కోరుకుంటున్నాము. డిఎస్సి నోటిఫికేషన్ మాదిరిగా గ్రంథాలయాల పోస్టులు భర్తీ చేసేందుకు కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని వీరందరూ డిమాండ్ చేస్తున్నారు. గ్రంథాలయాల ఆవశ్యకతపై నారా లోకేష్కి ఎంతో అవగాహన ఉందని, ఖచ్చితంగా ఈ దిశగా చర్యలు తీసుకొని లైబ్రరీని పోస్టులు అయితే భర్తీ చేయాలని చెప్పి వారు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో ఆందోళన అయితే తీవ్రతరం చేసే పరిస్థితి అయితే ఎదురవుతుందని కూడా వారు హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రేమంతో నాని, ఏపీ అమరావతి, అభినవ భారతి, విజయవాడ నుంచి.